గిరిజనుల ఆహారపు అలవాట్లు. అడవులలో ఉండేటువంటి ప్రజలు తమ ఆహారం కోసం కొమ్మలు లేని పామ్ మొక్కలు నుండి ఆహారాన్ని ఎలా సంగ్రహిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇలా మన ఈత చెట్లు, తాడి చెట్లు మాదిరిగా పెరిగేటువంటి మొక్కల్ని పామ్ మొక్కలు అంటారు. వీరు ఆ చెట్లను నరికివేసి చెట్టు మధ్య భాగములో ఉండేటువంటి పొట్టును లేక గుజ్జును సేకరిస్తూ ఉంటారు. దీన్నే మనం చెక్క పొట్టు అని కూడా పిలవచ్చు. ఒక కొయ్యకి ఇనప శీలలు కొట్టి దాన్ని రంపం మాదిరిగా అటు ఇటు లాగటం ద్వారా చెక్క పొట్టును ఆ చెట్టు నుండి వేరు చేస్తారు. ఈ పామ్ మొక్కల్నే సాగో పామ్ అంటాం. కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్ల నుంచి వచ్చేటువంటి పిండి పదార్థం నుండి సగ్గు బియ్యం కూడా తయారు చేస్తారు. కానీ ఈ గిరిజనులు చూడండి, ఆ చెక్క పొట్టులో ఉన్నటువంటి స్టార్చ్ లేక పిండి పదార్థ అణువులను వేరు చేస్తున్నారు. ముఖ్యంగా నీటితో కడగటం ద్వారా ఈ చెక్క పొట్టు నుండి పిండి పదార్థ అణువులను వేరు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎట్లాంటి యాంత్రీకరణ లేదు. గిరిజనులు స్వచ్ఛందంగా అడవుల్లో లభించేటువంటి ఉత్పత్తులను ఉపయోగించుకొని చెట్ల నుండి పిండి పదార్థాన్ని వేరు చేస్తున్నారు. ఈ తొట్టి కూడా ఒక చెట్టు యొక్క కాండములో సొగభాగం మాత్రమే. చూడండి, ఆ తొట్టిలో నిల్వ ఉంచిన తర్వాత ఒక రోజల్లా నీటిని నిల్వ ఉంచిన తర్వాత దానిలో ఉన్న పిండి పదార్థం అంతా అడుక్కు చేరుతుంది. ఆ చేరినటువంటి తెల్లగా కనిపించేదే పిండి పదార్థము లేక కార్బోహైడ్రేట్ లేక స్టార్చ్ అని పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్క చెట్టు నుండి 300 కేజీల వరకు పిండి లభిస్తూ ఉంటుందట. ఈ పిండిని జాగ్రత్తగా నిల్వ చేసుకొని తర్వాత రోజుల్లో ఆహారంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. తీసుకండి, ఈ పిండిని తీసుకువెళ్ళి ఎండబెడతారు. పామ్ చెట్ల నుండి సేకరించినటువంటి ఈ పిండి పదార్థాన్ని బాగా ఎండలో ఆరబెట్టడం ద్వారా నీటి శాతాన్ని లేక తేమ శాతాన్ని పూర్తిగా తొలగిస్తారు. లేకపోతే బూజు పట్టిపోవచ్చు. అలా నిల్వ చేయటానికి ఈ పిండి పదార్థాన్ని చెట్ల యొక్క ఆకుల్నే ఉపయోగించి వాటిలో నిల్వ చేసి సంవత్సరం పొడవునా ఉపయోగించుకుంటూ ఉంటారు. కొద్దిగా పిండిని తీసుకుంటూ రొట్టెలు, సాస్ ఇలా తయారు చేసుకొని గిరిజనులు తింటూ ఉంటారు. కానీ మనము ఈ ఒడ్ల నుండి బియ్యం తీసుకొని లేకపోతే గోధుమ పిండి నుంచి రొట్టెలు కాల్చుకొని చాలా సుఖవంతంగా తింటూ ఉన్నాం. కానీ గిరిజనులు తమ ఆహారం కోసం ఎంత కష్టపడతారో ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ ఆ పిండి పదార్థం నుంచి చేసినటువంటి సాస్, ఈ సాసు మరియు చేపలు రెండు కలుపుకొని